నమస్తే అండి. అసలు సుప్రీంకోర్టు కూడా అసహ్యం వేసి ఉంటుంది ఈ వాదనలు వినేటప్పుడు, తీర్పు చెప్పేటప్పుడు. కేరళకు సంబంధించినటువంటి ఒక విచిత్రమైనటువంటి కేసు విధానం ఎలా ఉంది? పెళ్లి చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు అయ్యారు. వారికి ఇద్దరు బిడ్డలు కూడా పుట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితాలు వారు అనుభవిస్తున్నారు. ఇందులో భార్య దగ్గర ఒక బిడ్డ ఉన్నాడు, అలాగే భర్త దగ్గర కూడా ఒక బిడ్డ పెరుగుతున్నాడు. భార్య దగ్గర పెరుగుతున్నటువంటి బిడ్డ కోర్టులో కేసు వేశాడు. ఏమని? మా నాన్నతో కాపురం చేస్తూనే మా అమ్మ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, దాని కారణంగా నేను పుట్టాను. అక్రమ సంబంధంగా మా అమ్మ పెట్టుకున్నటువంటి వ్యక్తికి నేను కొడుకుని, మా అసలు నాన్న ఈయనే, మా అమ్మతో పెళ్లి చేసుకున్న ఆయన కాదు, ఈయనే మా అసలు నాన్న. కాబట్టి నేను చదువుకోవడానికి, భవిష్యత్తులో సెటిల్ అవ్వటానికి మా అమ్మతో అక్రమంగా సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి, నేను పుట్టడానికి కారణమైనటువంటి వ్యక్తికి ఆదేశాలు ఇవ్వండి అని కోర్టులో కేసు వేశాడు. దిగువ కోర్టు వాళ్ళ అమ్మను అడిగింది, అవతల వ్యక్తికి అక్రమ సంబంధం నీతో ఉన్నటువంటిది నిజమేనా అని అడిగింది. నీవు నీ భర్తతో కాపురం చేస్తుండగానే అక్రమ సంబంధంతో బిడ్డను కన్నది వాస్తవమేనా అని, ఇతను అక్రమ సంతానమేనా అని అడిగింది. అవునయ్యా అని ఆ మహిళ కూడా చెప్పింది. అలా అయితే అక్రమ సంతానానికి కూడా పోషించే బాధ్యత ఆ మగవాడిదే, కాబట్టి నువ్వు ఆ బిడ్డను పోషించవయ్యా అని కోర్టు ఆదేశించింది ఆ వ్యక్తికి. అయ్యో, నాకు అక్రమ సంబంధం లేదు, ఆ బిడ్డ పుట్టడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె అప్పటికే వివాహం చేసుకొని కాపురం చేస్తుంది, మా ఇద్దరికి అక్రమ సంతానం బిడ్డ పుట్టడం ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అక్రమ సంబంధం అన్నటువంటి తండ్రి. సుప్రీంకోర్టులో ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు? మా అమ్మను ఒరిజినల్గా పెళ్లి చేసుకున్న రికార్డ్స్లో ఉన్నటువంటి అతను మా నాన్న కాదని మా అమ్మ చెబుతుందని, కాబట్టి అక్రమ సంబంధం పెట్టుకున్న అతనే మా నాన్న అని అంగీకరించండి, కావాలంటే DNA టెస్ట్ చేయించండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళాడు ఆయన. వినడానికి చాలా అసహ్యంగా, యావగింపుగా ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీ అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోక ముందే నువ్వు పుట్టావు, కాబట్టి మీ అమ్మను వివాహం చేసుకున్న అతనే మీ నాన్న. ఈ మధ్యలో వచ్చినటువంటి అతనికి అక్రమ సంతానంగా నీవు పరిగణించలేము, కాబట్టి నీవు అడిగినటువంటి DNA టెస్ట్ చేయటం కుదరదు. ఎందుకంటే అతనికి వ్యక్తిగత జీవితం అతనిది, మీ అమ్మ చెప్పినటువంటి ప్రకారంగా అతనికి DNA టెస్ట్ చేయటం కుదరదు అని సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది. అయితే వినడానికి విచిత్రంగా, అసహ్యంగా ఉన్నటువంటిది ఇది. విని సుప్రీంకోర్టు ఎలా తీర్పు చెప్పింది అంటే చూద్దాం. తాను తన తల్లికి సదరు వ్యక్తికి పుట్టిన అక్రమ సంతానంగా నమ్ముతున్నానని, అతను తండ్రో కాదో DNA టెస్ట్ చేయాలని ఒక యువకుడు పెట్టుకున్నటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇది మూడో వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయమని, అతని అనుమతి తీసుకోకుండా DNA పరీక్ష చేయించడము కుదరదని తెలిపింది. అయితే ఈ కేసులో తల్లి కూడా కుమారుడి వాదనతో ఏకీభవించినప్పటికీ ఆ ఒక్క కారణంతో DNA పరీక్షకు అనుమతిస్తే ఆ ఉత్తర్వులు భవిష్యత్తులో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. కేరళలోని కోచికి చెందినటువంటి మహిళ 1989లో వివాహం చేసుకొని 91లో కుమార్తెకు జన్మనిచ్చింది. అలాగే 2001లో కుమారుడు పుట్టాడు. 2003లో భర్తతో విడిపోయింది. 2006లో విడాకులు మంజూరయ్యాయి. వెంటనే ఆమె కోచి మున్సిపల్ అధికారులను కలిసి కుమారుని పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు మార్చమని కోరింది. వివాహ బంధంతో ఉండగానే తాను వివాహేతర సంబంధంలో ఉన్నానని, ఆ సంబంధం వల్ల పుట్టినవాడే ఈ అబ్బాయి అని చెప్పింది. 2007లో స్థానిక కోర్టు మూడో వ్యక్తికి పిల్లాడికి DNA పరీక్ష చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఆ మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితేనే మూడో వ్యక్తికి DNA పరీక్షకు ఆదేశించగలమని హైకోర్టు ఆదేశించింది. అయితే భార్యాభర్తలు కలిసి ఉంటే విడాకులు పొందినటువంటి 280 రోజుల లోపు పుట్టినటువంటి పిల్లాడు కూడా ఆ తండ్రికి సక్రమ సంతానమే అవుతాడని సాక్ష్యాధారాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో కుమారుడు మూడో వ్యక్తి నుంచి భృతి కోరుతూ 2015లో కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ వేశాడు. తన వైద్య ఖర్చులకి, చదువుకి చట్టబద్ధతగా ఎలాంటి సహాయం అందడం లేదని చెబుతూ కుటుంబ న్యాయస్థానం అతనికి తనయుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది ఆ అబ్బాయికి. అయితే మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా భృతిని ఇవ్వాలని స్పష్టం చేసింది. పిల్లాడికి భృతినిచ్చే దానిలో అక్రమ సంతానమా సక్రమ సంతానమా అనేటటువంటి తారతమ్యం ఉండబోదని తేల్చి చెప్పింది. చట్టబద్ధమైనటువంటి తండ్రి ఉన్నంత మాత్రాన కన్న తండ్రిని వెతికే హక్కు, భృతిని పొందే హక్కుని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. దాంతో సదరు ఆ మూడో వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టు ఆశ్రయించగా ఆ కేసును సుప్రీంకోర్టు మంగళవారం పరిష్కరించింది. పిల్లాడు కడుపులో పడినటువంటి సమయంలో ఆమెతో భర్త, మూడో వ్యక్తి ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారని భావించిన కుమారుడు మాజీ భర్తకు సక్రమ సంతానమే అవుతాడని కోర్టు స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే మూడో వ్యక్తి అనుమతి లేకుండా DNA పరీక్ష చేయించడం కుదరదని చెప్పింది. ప్రస్తుతం కేసులో తల్లి మాజీ భర్తే ఆ అబ్బాయికి చట్టబద్ధమైనటువంటి తండ్రి అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. నమస్తే.